హాయ్ పిల్లలు. ఈరోజు ఇంకో కొత్త స్టోరీ గురించి తెలుసుకుందామా? అంతకన్నా ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా ఒక పచ్చని పల్లెటూరు చాలా అందంగా ఉండేది. ఆ ఊరిలో ఒక రామయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. రామయ్య చాలా పేదవాడు. రామయ్యకి ఒక చిన్న ఇల్లు, కొద్దిగా పొలం, ఇంకా ఒక కోడి ఉండేది. రామయ్య ఆ కోడిని చాలా ప్రేమగా చూసుకునేవాడు. మంచి ఆహారం పెట్టేవాడు, నీళ్లు పెట్టేవాడు. రామయ్య ఇంకా తనకున్న పొలంలో రోజంతా పనిచేసి సాయంత్రం వేళకి ఇంటికి వచ్చేవాడు. రామయ్య సాయంత్రం ఇంటికి వచ్చాక ఆ కోడితోనే కాలక్షేపం చేసేవాడు. ఆ కోడి కూడా రామయ్యని చాలా ఇష్టపడేది. అలా రామయ్య ప్రేమగా దాన్ని పెంచుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఉదయం రామయ్య లేచి కోడి దగ్గరకు వెళ్ళాడు. ఈ రోజైనా గుడ్డు పెట్టావా అనుకుంటూ వెళ్ళాడు. కానీ అక్కడ చూసి రామయ్య ఆశ్చర్యపోయాడు. కోడి ఒక బంగారు గుడ్డు పెట్టింది. రామయ్య నమ్మలేకపోయాడు. ఇది నిజమేనా? నేను చూస్తుంది నిజమేనా? నేను కలకంటున్నానా అని గుడ్డును కదిలించి చూశాడు. రామయ్య ఆ గుడ్డును తీసుకొని బజార్కి పరిగెత్తాడు. రామయ్య ఆ గుడ్డుని తీసుకొని ఒక బంగారు షాపుకి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఆ షాపు యజమాని రామయ్యను చూసి ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? ఏమైంది రామయ్య అని అడుగుతాడు. అప్పుడు రామయ్య జరిగినదంతా ఆ షాపు యజమానికి చెబుతాడు. ఇదిగో ఇదే బంగారు గుడ్డు నా కోడి పెట్టింది అని చెప్తాడు. అప్పుడు షాపు యజమాని ఆ గుడ్డుని చూసి, అవును రామయ్య, ఇది నిజంగానే బంగారు గుడ్డు. ఆ గుడ్డును తీసుకొని షాపు యజమాని రామయ్యకి చాలా డబ్బులు ఇస్తాడు. ఇన్ని డబ్బులు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు అని సంతోషపడి రామయ్య ఇంటికి వెళ్తాడు. జరిగిన విషయం గ్రామంలోని ప్రజలందరికీ తెలుస్తుంది. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. రామయ్య చాలా అదృష్టవంతుడు ఇలాంటి గుడ్డు పెట్టే కోడి ఉన్నందుకు అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రోజు తర్వాత కోడి రోజు ఒక బంగారు గుడ్డు పెట్టేది. రామయ్య ఆ గుడ్డును తీసుకొని రోజు బజారుకి వెళ్ళేవాడు. అలా రోజు బంగారు షాపుకి వెళ్ళి యజమానికి ఆ బంగారు గుడ్డు ఇచ్చి డబ్బులు తీసుకొని వచ్చేవాడు. అలా రామయ్య కొద్ది రోజులకే ధనవంతుడయ్యాడు. మంచి ఇల్లు కట్టుకున్నాడు. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టేవాడు. గ్రామస్తులందరూ అనుకునేవాళ్ళు, రామయ్య చాలా మంచివాడు, అతనికి దేవుడు వరం ఇచ్చాడు అని అందరూ అనుకునేవారు. కొన్ని రోజుల తర్వాత రామయ్య మనసులో ఒక చెడు ఆలోచన వచ్చింది. రోజు ఒక్క గుడ్డే ఎందుకు? ఈ కోడి లోపల చాలా బంగారం ఉండాలి. ఒకేసారి తీసుకుంటే నేను చాలా ధనవంతుడైపోతాను. అలా ఆలోచిస్తూ రామయ్యకి మనసులో అతి ఆశ పెరిగిపోయింది. అలా రామయ్య తన అతి ఆశతో ఆ కోడిని చంపుతాడు. కానీ అందులో ఎలాంటి బంగారు గుడ్లు ఉండవు. రామయ్య తన అత్యాశతో తన కోడిని కోల్పోయాడు. రామయ్య అది చూసి చాలా బాధపడతాడు, చాలా ఏడుస్తాడు. కానీ ఆ కోడి మళ్ళీ తిరుగు రాదు కదా. గ్రామస్తులందరూ రామయ్య దగ్గరికి వచ్చి ఇలా అంటారు, ఉన్నదానితో సంతోషపడాలి, అత్యాశ మంచిది కాదు అని చెప్పి వెళ్ళిపోతారు. రామయ్య తన తప్పు అర్థం చేసుకున్నాడు. కానీ కోడి తిరిగి రాలేదు కదా. రామయ్య చాలా బాధపడతాడు. నా అత్యాశ వల్ల నా కోడిని కోల్పోయాను, రోజు వచ్చే బంగారాన్ని కూడా కోల్పోయాను అని బాధపడతాడు. పిల్లలు, ఇందులోని నీతి ఏంటో అర్థమైందా? అతి ఆశ నాశనానికి దారి తీస్తుంది. ఉన్నదాన్ని కాపాడుకుంటేనే ఆనందం. అతి ఆశ మంచిది కాదు. పిల్లలు, ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ BRR టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.